హలో మిత్రులారా, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ దేవరకొండ. మీరు తమ్నేల్ చూశారు కదా ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు మనం కీసరగుట్టకు నైట్ క్యాంపింగ్కి వెళ్తున్నాం. చెప్పాలంటే ఈ క్యాంపింగ్ కూడా సడన్గా డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనసు బాగాలేనప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తే మన మూడ్ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతుందని చెప్పేసి చిన్న చేంజ్ కోసం మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక పెట్రోల్ ఫుల్ మనము పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి బయలుదేరి, యాక్చువల్లీ ఇది ఏంటంటే మనకు గట్కేసర్ దగ్గరలో ఉంటుంది పెట్రోల్ బంక్. అక్కడ పెట్టుకొని ఓఆర్ఆర్ మీదకించి కీసర నుంచి కీసర విలేజ్ వస్తుంది. విలేజ్ నుంచి అలా వెళ్ళిపోతే సరిపోద్ది మనకు. యాక్చువల్లీ మేముండే ప్లేస్ నుంచి ఏంటంటే మనకు కీసరగుట్ట 23 కిలోమీటర్స్, అంటే 40 మినిట్స్ జర్నీ పడుతుంది. అంతే దగ్గరనే, మాకు అంత దూరం ఏమి ఉండదు. ఒక్కవేళ మీరు కూడా క్యాంపెయినింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది ప్లేస్ కూడా. ఒకవేళ మీరు మార్నింగ్ టైంలో కూడా ఫ్రెష్ అప్ అయ్యి శివయ్య దర్శనం కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్గా నైట్ క్యాంపింగ్ చేసుకొని మార్నింగ్ వరకు లేచి వెళ్ళిపోవచ్చు. అది ఎలా అంటే మీ కంఫర్ట్ని బట్టి అనమాట. మనకు నచ్చినట్టు ఎలా అంటే అలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మనకు అసలే మనం నైట్ క్యాంపింగ్ చేస్తున్నాం. నైట్ క్యాంపింగ్లో మనము కుకింగ్ చేసుకోకపోతే ఎలా ఫ్రెండ్? సో మనం ఇప్పుడు కీసర విలేజ్లో మన కుకింగ్ సంబంధించిన గ్రాసరీస్ అని తీసుకుందాం. ఇదే కీసర విలేజ్. మీకు కూడా క్యాంపింగ్ ఏమైనా సరుకులు కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. మేము కూడా అన్ని గ్రాసరీస్ తీసుకొని బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇదే ఫ్రెండ్స్ కీసరగుట్ట కమాను. లోపలికి ఎంటర్ అయిపోయాం. మా క్యాంపింగ్ టెంట్ కూడా రెడీ అయిపోయింది. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఇది. యాక్చువల్లీ మనకు 7:30 అట్లా అవుతుంది అనుకుంటున్నా. బట్ కానీ వెదర్ మాత్రం అదిరిపోయిందబ్బా. అసలు మన లోకల్లో మనం కొన్ని గమనించాం, కానీ మన లోకల్లో కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి మనసుకు రిలీఫ్ని ఇచ్చేవి. ఈ వర్షంలో మేము మళ్ళీ చూస్తే ఇక్కడి నుంచి పెద్ద దూరం కూడా కాదు మాది, చుట్టుపక్కలనే ఉంటాం, ఇక్కడే ఉంటాం. మళ్ళీ జాతర వచ్చినప్పుడు ఇక్కడ కనబడతాం, లేకపోతే ఇక్కడ రాకూడదు రాము. బట్ కానీ ఇటువంటి సిచ్యువేషన్లో వస్తుంటే ఈ వాతావరణానికి, ఈ వెదర్కి, యాక్చువల్లీ ఈ చెట్టు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ చెట్టుకు ఒక 100 years ఈజీగా ఉంటాయి. ఎందుకంటే జాతర అయ్యే టైంలో ఇక్కడ ఈ హంగామనే వేరుంటుంది, మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది అంతా. కానీ అసలు ఇంత మార్నింగ్ వర్షం పడుతుంటే చేస్తుంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తే రియల్లీ సూపర్. ఇదే మా యాక్చువల్ నైట్ క్యాంపింగ్ చేసింది. ఇప్పుడే మేము ఒకరే ఉన్నాం, కానీ జాతర టైంలో మాత్రం అదిరిపోతారు జనాలు. ఓకే డన్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కాఫీ పెట్టుకొని తాగుదాం. లోపల మావాడు జంబాగాడు పన్నాడు, మనం లేపుదాం ఇక. కాఫీ తాగి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మీకు నైట్ క్యాంపింగ్లో నైట్ కుకింగ్ అండ్ అవన్నీ పెడదాం అనుకున్నాం, కానీ ఇంకోటి ఏంటంటే చాలా టూ మచ్ లేట్ అయిపోయింది అనమాట. ఆ టైంలో అవి కొద్ది వీడియో తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. సో అందుకని పెట్టలేదు. ఈసారి ఎక్కడైనా క్యాంపింగ్ చేస్తే మాత్రం కుకింగ్ వీడియో కూడా మీకు పెడతాను. అండ్ కూడా రిటర్న్ బయలుదేరేటప్పుడు ఏంటంటే ఒకసారి సరౌండింగ్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్దామని చెప్పేసి వెహికల్ తీసుకొని అలా చుట్టూ తిరిగాము. కానీ ఇలా తిరిగినప్పుడు మాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ కనబడ్డది ఫ్రెండ్స్. అసలు లోకల్లో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయా అనే విధంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచేసింది ఆ సిచ్యువేషను. అసలు చూడండి ఎంత గ్రీనరీ ఉంది అసలు. బాబా అసలు ఆ వెదర్కి నిజంగా మూడు బాగాలేని వాళ్ళు కూడా ఒక్కసారి ఆ వెదర్ చూసుకుంటే మూడంతా సెట్ అయిపోద్ది. ఆ పౌండ్ చూడండి ఎట్లా వర్షం, టోటల్ వర్షం నీళ్ళు అవన్నిటి కూడా. అందుకే ఒకసారి అవిటి కూడా చూద్దామని చెప్పేసి మేము కూడా వెహికల్ ఒక సైడ్కి ఆపేసుకొని పక్కన పార్క్ చేసేసి ఆ వాటర్ దగ్గరికి బయలుదేరాము. వెళ్ళి చూసాము కూడా. కానీ చాలా బాగున్నాయి వాటర్. అసలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి. మనం నిజంగానే ఒక్కోసారి మన మైండ్ బాగాలేనప్పుడు కానీ మన మూడ్ బాగాలేనప్పుడు ప్లేస్ చేంజ్ చేస్తే నిజంగానే సెట్ అవుతుంది. అది కూడా దానికి ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. అంటే లోకల్లో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉంటాయని వెతుక్కొని చూసుకుంటే చాలా బాగుంటుంది. అసలు వాటర్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు అందులో దిగితే అసలు బయటికి రాబుద్ది కూడా కాదు. అసలు చూస్తే అసలు స్నానం చేసే అంత ఫీల్ వస్తుంది ఆడ. వర్షాలు పడ్డప్పుడు ఈ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్.
యాక్చువల్లీ మేము ఇక్కడిక్కడే ఉంటాం కానీ ఎప్పుడు వర్షాకాలంలో ఇక్కడ సైడ్ రామన్నమాట. ఏమున్నా కానీ కీసరగుట్టలో జాతర అవుతుంది. అది కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో అవుతుందన్నమాట. ఫిబ్రవరి, మార్చ్ బిట్వీన్. అప్పటికే ఎండలు స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు మాకు అంత గ్రీనరీ ఇంతగానం ఉండదన్నమాట. అసలు వర్షాలు పడ్డప్పుడు ఇంత ఉంటుందని చెప్పేసి ఫస్ట్ టైం చూశాను. కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలా బాగా అనిపించింది. అక్కడ చూసుకొని అలా రిటర్న్ కూడా బయలుదేరినాం మేము బ్యాక్ టు హోమ్. ఎండ్ ఆఫ్ ద క్యాంపెనింగ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఆ వెదర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇదంతా. బట్ అంత గ్రీనరీగా కానివ్వండి, అది మొత్తము ఇక వాటర్ ఫౌంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అది. నేను ఎప్పుడు చూడలే. నార్మల్గా ఏంటంటే మేము చెప్తున్నాం కదా, ఇక లోకల్ ఉండి కనుక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. కానీ వచ్చి చూసే వరకు ఆ వెదర్ చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా ఈ వర్షాకాలం టైంలో రండి, చాలా బాగుంటుంది వెదర్ కానివ్వండి, అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు ఇంకా చాలా చేస్తాం. మీ ప్రోత్సాహం మాకు ఇంకా ఇలాగే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.